ఆనాడు నిన్ను ఎంపీగా గెలిపించింది మేం కాదా? నిన్ను పార్లమెంటుకు పంపించింది మేం కాదా? ఆనాడు కరీంనగర్ జిల్లా నుంచి వలసపోయి పారిపోయి పాలమూరుకు వస్తే నీకు అండగా మేం నిలబడితే, నీకు అన్నం మేం పెడితే 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా మా పాలమూరుకు సున్నం పెట్టింది నువ్వు కాదా చంద్రశేఖరరావు గారు? ఈరోజు ప్రజాపాలన వస్తే ప్రజాపాలనలో ఆయనకు దుఃఖం వస్తుందంట. ప్రజాపాలనను చూసి నేను అడగదలుచుకున్న, ఎందుకు వస్తుంది చంద్రశేఖరరావు గారి నీకు దుఃఖం? తట్ట పని, పార పని, మట్టి పని వలసలు పోయి కూలీలుగా ఉండాల్సిన పాలమూరు రైతు బిడ్డ, నల్లమల బిడ్డ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా నీకు దుఃఖం వచ్చిందా? లేకపోతే మా దళితులేమో చెప్పులు కుట్టుకోవాలి, మా యాదవులేమో గొర్రెల్ని పెంచుకోవాలి, మా ముదిరాజు సోదరులు గంగపుత్రులు చేపలు పట్టుకోవాలి, మా గౌడన్నలు ఈదులు గీసుకోవాలని నువ్వు పథకాలు తెస్తే మేము ఈనాడు మా దళితులు, మా యాదవులు, మా గౌళ్ళు, మా ముదిరాజులు, మా వాల్మీకులు, మా మాదాసి కురువ బోయల పిల్లలు చదువుకోవాలి. చదువుకోవడానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ జడ్ప్రోలు గ్రామానికి 200 కోట్ల రూపాయలతోటి 25 ఎకరాలలో కట్టి చెప్పులు గుట్టుడు, చేపలు పట్టుడు, ఈదులు గీసుడు, గొర్రెలను పెంచుడు మా తాతలు ముత్తాతలు వాళ్ళ తాతలు కూడా ఆ వృత్తిలో వచ్చారు. ఇవాళ మా పాలమూరు జిల్లా మేలుకొన్నది. మా పిల్లలను డాక్టర్లను చేయాలి, ఇంజనీర్లను చేయాలి, ఈరోజు ఐఏఎస్లను చేయాలి, ఐపీఎస్లను చేయాలి, రాజ్యాలను ఏలాలి. మా పాలమూరు బిడ్డ తెలంగాణకు ఒక 20 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలి అని మా జిల్లా కంకణం కట్టుకున్నందుకు ఇవాళ నీకు కడుపు నొప్పయి దుఃఖం వచ్చిందా చంద్రశేఖరరావు గారని నేను అడుగుతుండా. మేము చేపలు పట్టుకోవాలి, మేము చెప్పులు కుట్టుకోవాలి, నువ్వు నీ బిడ్డలు నీ మనమన్లేవో రాజ్యాలు ఏలాలనా? అంటే మా పాలమూరు వాళ్ళకి మంత్రి పదవి వద్దా? ఇవాళ ఈ పాలమూరు జిల్లాలో 14-12 గెలిచినాం, కానీ 14 గెలిచినుంటే ఇంకొక మంత్రి పదవి అదనంగా వచ్చేది. అంటే మాదిగా ఉపకులాల వర్గీకరణ చేసినందుకు మాదిగోళ్ళ పిల్లలు ఇవాళ డాక్టర్లుగా, ఇంజనీర్లుగా సీట్లు వస్తుంటే నీ కొడుకుతో పాటు, నీ మనవడితో పాటు మాదిగోళ్ళ పిల్లలు చదువుకుంటారు కాబట్టి నీకు దుఃఖం వచ్చి నీ కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. చంద్రశేఖరరావు గారు, నీ కళ్ళల్లో నిప్పులు ఎందుకు పోసుకుంటున్నావు? ఆ దళితుల పిల్లలు ఇంకెంతకాలం చెప్పులు కుట్టుకొని బతకాలి? ఇందుకే నీకు దుఃఖం వచ్చిందా అని నేను అడుగుతున్నా. మీ పిల్లలకి చెప్పాలి, కాళేశ్వరం ప్రాజెక్టు కడతా అని కేవలం ఒక్క ప్రాజెక్టు కోసం 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. కట్టుడు 2019, కూలుడు 2023. ఎవడైనా సన్నాసోడు చిన్న గుడిసేసుకున్న 10 ఏళ్ళు ఉండేటట్టు వేసుకుంటాడు. 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం 3 ఏళ్ల కూలేశ్వరం అయి కూలిపోయింది. ఆ ఏళ్ళ మేం కట్టిన నాగార్జున సాగర్ చూడు, ఆ ఏళ్ళ మేం కట్టిన శ్రీశైలం చూడు, ఆ ఏళ్ళ మేం కట్టిన జూరాల ప్రాజెక్టు చూడు. 21,000 కోట్ల రూపాయల 2 లక్షల రూపాయల రుణమాఫీ మొదటి సంవత్సరంలోనే చేసి చూపించిన ఘనత కాంగ్రెస్ పార్టీది. నువ్వు లక్షిస్తాన్నావు, 4 విడతలు అన్నావు. 4 విడతల సంగతి దేవుడు ఎరుగు. అసలు కంటే మిత్తి ఎక్కువై నెత్తి మీద అప్పై చేతుల సిప్పు వచ్చింది రైతులకు. నువ్వు ఇచ్చిన 1,00,000 రూపాయల రుణమాఫీ 4 తెరలుగా మారింది. రెండోసారి అదే మోసం చేసినావు. నువ్వు 2 సార్లు కలిపి 10 ఏళ్ళల్లో నువ్వు ఇచ్చింది లెక్క కడితే మిత్తి ఓను 16,000 కోట్ల రూపాయలు ఇస్తే మొదటి సంవత్సరంలోనే 21,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతా వేసి రైతుల రుణం తీరడమే కాదు, రైతుల రుణం మేము తీర్చుకున్నాం. రైతులు బ్యాంకుకు రుణం తీర్చుకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన రైతులు ఆశీర్వదించినందుకు వాళ్ళ రుణం మేము తీర్చుకున్నాం. నిన్నగాక మొన్న లెక్కగట్టి 9 రోజుల్లో రైతు భరోసా పథకం కింద 9,000 కోట్ల రూపాయలు ఎతికి మరి ప్రతి ఒక్కరి ఖాతాలో 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు ఈరోజు రైతు భరోసా పథకం కింద రైతులకు ఇచ్చింది మేము కాదా? పెళ్ళే అత్తగారింటికి వచ్చినందుకు గ్రామాలలో ఉంటురు, వాళ్ళు ఆలోచన చేయాలి. 2014 నుంచి 2019 వరకు ఒక్క మైలన్న మంత్రి ఉండేనా చంద్రశేఖరరావు మంత్రివర్గం లెక్క? ఒక్క మంత్రి కూడా ఇయ్యలే. 5 ఏళ్ళు మంత్రి లేని మంత్రివర్గం ఈ దేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏదైనా దుర్మార్గమైన ప్రభుత్వం ఉన్నదంటే అది చంద్రశేఖరరావు ప్రభుత్వం. ఆడపిల్లలంటే వంటింటి కుందేళ్ళే, ఇంట్లో వండి పెట్టాలి, ఇంటి ఆయనకు బట్టలు ఉతికి పెట్టాలనే ఆలోచన చంద్రశేఖరరావుది. అది పాపిష్టి ఆలోచన. అందుకే
అట్లా కాదు, మా అక్కల్ని కోటి మందిని కోటీశ్వరులను చెయ్యాలి, మహిళా సంఘాలను ప్రోత్సహించాలని మొదటి సంవత్సరంలోనే వడ్డీ లేని రుణాలు 21,000 కోట్ల రూపాయలు ఇచ్చి స్వయం సహాయక సంఘాలను మా ఆడబిడ్డల్ని హక్కున చేర్చుకొని నేను ఏడికి పోయినా, ఏడ మీటింగ్ పెట్టినా మా ఆడబిడ్డల్ని కలుస్తున్నా. నీ బిడ్డకు బంజారాహిల్స్లో బంగ్లా కట్టాలనుకున్నావు, నీ కొడుకు జన్వాడలో ఫామ్ హౌస్ కట్టియాలనుకున్నావు, కానీ మా ఆడబిడ్డలకు హైటెక్ సిటీ పక్కన వ్యాపారం చేసుకోవడానికి నువ్వు ఏదైనా ఒక గుంట భూమి అయినా, ఒక గజం భూమి అయినా ఇవ్వాలనుకున్నావా? 3.5 ఎకరాలు నేను 100 కోట్ల రూపాయల భూమి మా అక్కలకిచ్చి 150 షాపులు కట్టి వాళ్ళు ఉత్పత్తి చేసే వస్తువులను అక్కడ ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే విధంగా ఇవాళ మా అక్కలను తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నా. వాళ్ళ పిల్లల్ని చదివించుకునేటట్టు చేసి ఇవాళ మనం ఒక దిశగా వెళ్తుంటే చంద్రశేఖరరావు కుటుంబానికి దుఃఖం వచ్చింది, ఆరోగ్యం పాడైంది, దావకాండ్లో పోయి షరీక్ అవుతారు. నేనేం చేస్తానే? నీ కడుపు నుండే విషం పెట్టుకుంటే నేనేం చేస్తా? డాక్టర్లు కోసి తీసి విషం తీసి బయట వేస్తారు, అంతేనా? కడుపులో విషం ఉంటే డాక్టర్ ఏం చేస్తాడు? దవాఖానకు పోతే కోసి విషం తీసి బయట వేస్తాడు. కడుపులో కంతి అయితే ఏం చేస్తారు? అక్క దవాఖానకు పోతే మనకు తెలుసు కదా, ఊర్లలో కడుపులో గడ్డ అయింది అనుకో, ఆ గడ్డ కోసి తీసి బయట వేస్తారు. మీ కడుపులో విషం నింపుకుంటే ఏం చేస్తారు? దవాఖానకు పోతే కోసి బయట వేస్తారు. ఇలా కడుపు నిండా విషం పెట్టుకొని మా ఆడబిడ్డల అభ్యున్నతి మీద ఇవాళ దుఃఖం గురించి మాట్లాడుతారు. నీ బిడ్డ ఎంపీ కోడిపోతే ఎంబడే ఎమ్మెల్సీ ఇచ్చినావు, నీ చుట్టం వినోద్రావును బండకేసి కొట్టే ఎంబడే ప్రభుత్వంలో ఇంకొక క్యాబినెట్ ర్యాంకు పదవి ఇచ్చినావు, నీ కొడుకుకు మంత్రి ఇచ్చినావు, నీ అల్లునికి మంత్రి ఇచ్చినావు, నీ సడ్డకుని కొడుకుకి రాజ్యసభ ఇచ్చినావు, నీ ఇంటి నిండా కొలువులు ఇచ్చుకున్నావు. కానీ మా చదువుకున్న పేదోళ్ళ పిల్లలకు ఎక్కడైనా కొలువులు ఇచ్చినవా? ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో మొదటి సంవత్సరంలోనే 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు నేను ఇచ్చిన. ఇవాళ అందరూ బాగుపడుతుంటే ఇంకా మమ్మల్ని అడిగేటోడు ఎవడని ఆయన దుఃఖపడుతున్నాడు. అందుకే నీ దుఃఖం 10 ఏళ్ళ వరకు అట్లనే ఉంటుంది. అది పెరిగి పెద్దదై భూతమై నిన్ను కబలిస్తే తప్ప నీకు విముక్తి లేదు. నువ్వు శాపగ్రస్తుడివి చంద్రశేఖరరావు. నీ కళ్ళ ముందల్నే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చేసే బాధ్యత మేం తీసుకుంటాం. ఇవాళ ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా, 94 నుంచి 10 ఏళ్ళు తెలుగుదేశం అధికారంలో ఉన్నది. 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉన్నది రాజశేఖర రెడ్డి నాయకత్వంలో. 2014 నుంచి 2024 వరకు చంద్రశేఖరరావు ఈ తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నది. 2024 నుంచి 2034 వరకు రాసుకో చంద్రశేఖరరావు, నీ డైరీలో కాదు నీ గుండెల్లో రాసుకో, నీ కొడుకు గుండె మీద రాయి. 2034 వరకు ఈ సోదరుడు పాలమూరు బిడ్డ తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉంటాడు. పాలమూరు నుంచే ప్రజా ప్రభుత్వాన్ని నడుపుతాం. ఇది నా మాట, నువ్వు నీ గుండెల్లో రాసుకో చంద్రశేఖరరావు. పాలమూరు నుంచే శాసనం చేస్తాం, పాలమూరు నుంచే శాసనసభను నడిపించే బాధ్యత నేను తీసుకుంటా. నువ్వు దుఃఖం వస్తుందో, బాయిలో దుంకుతావో, పెట్రోల్ పోసుకొని తగిలబెట్టుకుంటావో అది నీ ఇష్టం. నా కోరిక ఒక్కటే, నువ్వు అసెంబ్లీకి రావాలి, అపోజిషన్లో కూర్చోవాలి, మేము చేసే మంచి పనులు చెప్తుంటే నువ్వు కుమిలి కుమిలి ఏడవాలి. అందుకే నేను అసెంబ్లీకి పిలుస్తున్నా. నువ్వు చేసిన ద్రోహం ఏందో, నువ్వు చేసిన అన్యాయం ఏందో, నువ్వు పాలమూరుకు మొత్తం ఎడారిగా మార్చిందేందో, నువ్వు కట్టకుట్ట వదిలిన పాలమూరు, రంగారెడ్డి, కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్ ఈ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటా. తుమ్మిడి ఎట్టి దగ్గర నుంచి నీళ్లు తీసుకొస్తా.